సార్ ఒక క్వశ్చన్ సార్. రాష్ట్రంలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పి జోగి రమేష్ మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ కి ఇప్పుడు బీసీల గురించి గుర్తొచ్చిందంటారా, లేకపోతే నిజంగా బీసీలపై దాడులు జరుగుతున్నాయంటారా? మీరేమంటారు? బీసీల పైన దాడులు అనేది ఈ రోజు కొత్తగా జరుగుతున్న అంశం కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల పైన దాడులు జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బీసీల పైన ఎలాంటి దాడులు జరిగాయో, హత్యలు జరిగాయో, అరాచకాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నా పైన జరిగిన దాడి కావచ్చు, నా కుటుంబం పైన జరిగిన హత్యా ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా చూశాను. ఆనాడు బీసీల పైన దాడులు చేస్తున్నాము, బీసీలను అణచివేస్తున్నాము అని చెప్పి గుర్తించని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన పార్టీకి సంబంధించిన బీసీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించి దాడులకి పరోక్షంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా బీసీల పైన ప్రేమ ఉంటే, బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏదైతే బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీ గురించి ఇప్పటి వరకు ఏ ఒక్క సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు. గత 20 నెలల కాలంలో బీసీల పైన అనేక రకాల దాడులు జరిగాయి, అనేక రకాలుగా హత్యా ప్రయత్నాలు జరిగాయి. మా సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఒక బీసీ కార్యకర్తని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఇలా ప్రతి చోట జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక రకంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. కానీ ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన దాడులు జరుగుతుంటే కూడా, ఇంట్ల పైన దాడులు జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని అమలు చెయ్యాలి అని చెప్పి ఎందుకు డిమాండ్ చేయడం లేదు? అంటే ఈ రెండు పార్టీలకు కూడా బీసీలను ఒక పావుగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప బీసీలను ఉద్ధరించాలని కానీ, లేదంటే బీసీలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ఈ విషయాన్ని ఈ రెండు పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా గమనించాల్సిన అవసరం.